ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో జరిగిన దుర్ఘటనకు అంతులేని నిర్లక్ష్యం కారణంగా తెలుస్తోంది. వేలాది మంది భక్తులు వస్తున్నా ఆలయ నిర్వాహకులు భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదు. ఫలితంగా 9 మంది మృత్యువాత పడ్డారు. అనేక మంది క్షతగాత్రులయ్యారు. అటు ఆసుపత్రిలో క్షతగాత్రులను ఓదార్చిన మంత్రి లోకేష్ భక్తుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 లక్షలు, కేంద్రం 2 లక్షలు కలిపి 17 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి ప్రభుత్వం తరఫున 3 లక్షలు, కేంద్రం ఇచ్చే 50,000 కలిపి 3.5 లక్షలు ఇస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన స్థలాన్ని మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష తదితరులతో కలిసి ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటన జరిగిన తీరును కలెక్టర్, ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. తొక్కిసలాట ఘటన బాధాకరమని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దుర్ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమై సహాయ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఊహించని విధంగా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతోనే తొక్కిసలాట జరిగిందని లోకేష్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తొక్కిసలాటలో మరణించిన 9 మంది భక్తుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి తెలిపారు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర చాలా బాధాకరమైన ఘటన జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చనిపోయిన ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తాం జరుగుతుంది. క్రిటికల్ గా ఇంజన్ అయిన వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తాం జరుగుతుంది. ఇది ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుందని కూడా ఆయనతో చర్చించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలు తీసుకుంటాం. కాశీబుగ్గ ఘటనలో గాయపడిన 32 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. క్షతగాత్రులకు అందుతున్న సేవలపై ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు. పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17 మందిలో 2 డిశ్చార్జ్ అయ్యారని, పలాస కిడ్నీ పరిశోధనా కేంద్రంలో చికిత్స పొందుతున్న 15 మందిలో 3ని మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించామని అధికారులు మంత్రికి వివరించారు. చుట్టుపక్కల ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి 20 మంది వైద్యులను అందుబాటులో ఉంచామని చెప్పారు. శ్రీకాకుళం బోధనాసుపత్రి నుంచి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్ వైద్యులను పలాస పంపామని, ప్రస్తుతం రోగుల ఆరోగ్యం నిలకడగా ఉందని డీఎంఈ డాక్టర్ రఘునందన్ తెలిపారు. ఈ దుర్ఘటనకు నిర్వహణ లోపం, భద్రతను పట్టించుకోకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ ఆలయం పాత జాతీయ రహదారికి, రైల్వే బస్ స్టేషన్లకు సమీపంలో ఉండటం, సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో రోజుకు 2,000 మంది వరకు భక్తులు వస్తూ ఉంటారు. శనివారం పండుగ రోజుల్లో అన్నసంతర్పణ నిర్వహిస్తూ ఉండటంతో ఈ సంఖ్య పెరుగుతున్నా ఆలయ నిర్వాహకులు భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదు. ప్రైవేట్ ఆలయం కావడంతో దేవాదాయ శాఖ నిబంధనలు, భద్రతా ప్రమాణాలు ఎక్కడా కనిపించలేదు. రాకపోకలకు ఒకే మార్గం వినియోగించడం, భక్తుల తాకిడికి తగినట్లు బార్కేడ్లు ఏర్పాటు చేయకపోవడం, భద్రతా సిబ్బంది, వాలంటీర్లు లేకపోవడం, భక్తుల రద్దీ పెరిగినా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం వల్లే 9 మంది మృతికి కారణమైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యంపైనా స్థానికంగా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయానికి పెద్ద ఎత్తున వచ్చిన భక్తుల వాహనాలతో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర స్తంభించినా పోలీసులు పట్టించుకోలేదు. కనీసం ఆ సరిహద్దుల్లోనూ ఎక్కడా కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు. ట్రాఫిక్ సమస్యతో పాటు ఘటన సమాచారాన్ని తెలియజేసేందుకు కొందరు భక్తులు సీఐకు ఫోన్ చేసినా కనీసం స్పందించలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల మృతికి నిర్లక్ష్యమే ప్రధాన కారణమని భావిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. కాశీబుగ్గ ఘటనపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, ఏఎస్పీ కేవీ రమణ, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్ ను విచారణ అధికారులుగా నియమించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.